భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ బయట కొంగు జారింది సుపిల్ల కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి ఆశలై బాసలై అంటుకుంటవి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి ఆశలై బాసలై అంటుకుంటవి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల
కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా వరిచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి వరిచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి వయసుతోటి మనసేమో కోరుతున్నది వయసుతోటి మనసేమో కోరుతున్నది వలపులోని రెంటికి ఒద్దికున్నది వలపులోని రెంటికి ఒద్దికున్నది పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల ఆహా కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి కొంటె చూపుతో గుండె దూసుకొంటివి కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి కొంటె చూపుతో గుండె దూసుకొంటివి గడ్డి మోపు తలపైన మోసుకొస్తిని గడుసువాణ్ణి తలపుల్లో దాచుకొంటిని గడ్డి మోపు తలపైన మోసుకొస్తిని గడుసువాణ్ణి తలపుల్లో దాచుకొంటిని పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్య మన చేత చిక్కినాడే కొండమీన సందమామ కోనలోన కోయబామ కొండమీన సందమామ కోనలోన కోయబామ పకపకలాడింది నా పట్టు తప్పింది పకపకలాడింది నా పట్టు తప్పింది దీని ముక్కుకు తాడయ్యా సక్కిలి గిలిది నందం సుక్కలు మొక్కయ్యా ఈ సక్కని సుక్కే నా సొంతం కొండమీన సందమామ కోనలోన కోయమామ కొండమీన సందమామ కోనలోన కోయమామ పొంగి చూశాడు నా పొంగులాగాడు పొంగి చూశాడు నా పొంగులాగాడు ఎడి ముక్కుకు తారయ్యా పల్సక్కిలిగి దండం చుక్కలు పక్కయ్యా ఈ దక్కిన దిక్కే నా సొంతం కొండమీన సందమామ కోనలోన కోయమామ
ఎండల్లో వానలాగే ఎంట వస్తాను, కొండల్లో కోనలాగే జంటగుంటాను. ఆ మూడు ముళ్ళేసి ఈ ముద్దు చెల్లిస్తా, ఆ మూడు ముళ్ళేసి ఈ ముద్దు చెల్లిస్తా. వెల్కమ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి వర్షంలో కూడా కష్టపడి వచ్చారు. ఐ రియలీ అప్రిషియేటెడ్. మాయ్ గారి ఫ్రెండ్షిప్, మాయ్ గారి రిలేషన్షిప్స్ తెలుస్తుంది మిమ్మల్ని అందరినీ చూసి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ. అండ్ హ్యాపీ బర్త్డే, 75th బర్త్డే మాయ్ గారు. ఎక్కడున్నారు? అందరికీ తెలుసు, హీస్ అ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ అండ్ జెంటిల్మెన్. డెఫినెట్లీ నేను 19 years నుంచి చూసిన డే 1 నుంచి ఇప్పటి వరకు హీ ఈస్ బీన్ ద సేమ్. హీ ఈస్ బీన్ ద మోస్ట్ కేరింగ్ ఫాదర్ ఇన్ లా ఐ కుడ్ హ్యావ్. అండ్ రియలీ ఆయన మంచితనాన్ని ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. ఈవెన్ ద గ్రాండ్ కిడ్స్ ఫీల్ ద సేమ్. లైక్ హీస్ అ వెరీ సాఫ్ట్ పర్సన్. Kuchan Moy garu, we welcome you onto the stage. We are getting to wife and children. Now the mic is in my hand, Ataya. You are not the teacher. That's why I'm scared. She is my teacher. She's been my teacher for 9th and 10th grade. And she actually threw me out of the class too. So ఇప్పుడు the ball is in my court. Don't throw it. No. Just joking. I know Moy garu doesn't like so much attention, but we are enjoying it, Moy garu, to give you so much attention. Now, I would like to invite his son. He is going to speak on behalf of his older brother too. That is my Bav garu. Yeah. College, avani admissions nadustunayi, so they, yeah. First, let's start with playing. He actually recorded a message for Moy garu. So we'll start playing that first. ముందుగా మీ 75వ సంవత్సర పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు. మీ ఈ వేడుకకి అక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా మనసా వాచ అక్కడే ఉన్నాను. అమ్మ నడక నేర్పించి ఉండవచ్చు, కానీ కింద పడితే లేచి ఎలా నిలబడాలో మీరు మాకు నేర్పించారు. మీ నిరాడంబరము మరియు మృదుత్వము నాకు ఆదర్శాలు. నా మనస్తత్వం అటువంటిది కాకపోయినా అందుకు దోహదిస్తాను. మీ సంతానంగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం అయి ఉండవచ్చు. అందుకు మేము ఇరువురు గర్విస్తున్నాం. మీరు ఇలా ఎన్నెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా నాన్నగారి వేడుకకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Hi, Dada. Sorry we can't make it to your 75th birthday celebrations, but happy 75th birthday. నాన్నగారు, ముందుగా మీ Hi Tata, happy 75th birthday. I love you. Anusha and Arnav. Hello everybody, thank you all for being here. On this occasion of celebrating my dad's 75th birthday, even though today is not his birthday, we weren't able to make it on time for his birthday. So రాలేకపోయినా ఈ రోజు ఫిక్స్ చేసుకుని we thought we'll celebrate amongst all the loved ones. All I want to say is thank you all for being here today to celebrate a very special occasion, which is my father's 75th birthday. As I look around the room, I see so many faces that have been a part of his journey, and I'm grateful to each one of you. That today is the day to honor you and to reflect on the incredible life you've lived so far. You've been a wonderful father, a devoted husband, a caring friend, and a respected member of the community. Growing up, you taught me so much, from the importance of hard work and perseverance to the value of kindness and generosity. You showed me what it means to be a good person, not through words but through your actions. Your wisdom and guidance have shaped me into a person that I am today, and for that I'm eternally grateful to you.
As we celebrate this milestone, I want to acknowledge not just the years, but the love, dedication, and impact you've had on all of us. You have built a legacy that goes beyond your accomplishments. It is felt in the lives you've touched and the hearts you've warmed. You're more than a father, you're a role model, a mentor, and a friend. Your life is a testament to the power of love, the strength of character, and the beauty of a life well lived. I am proud to be your son, and I look forward for many more years of laughter, love, and unforgettable memories together. Thank you, Dad. Thank you all for being here and blessing us. నమస్కారం. ముందుగా మీరందరూ వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత జయప్రదంగా జరిపిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా జీవితం గురించి నేను మాట్లాడాలంటే నాకు 70 yearsలో మా అమ్మా నాన్న దగ్గర, మా అమ్మమ్మ తాతగారి దగ్గర కలిపి నేను ఒక 20 సంవత్సరాలు పెరిగాను. మిగిలిన 50 సంవత్సరాలు కూడా ఆయనతో కలిసి జీవించాను. నాకు ఇవన్నీ కూడా ఒక మధుర స్మృతులు. నేను ఐ లవ్ హిమ్ సో మచ్. ఐ హ్యావ్ మై wholehearted gratitude for being my husband. Really, I am blessed to have him as my husband. Thank you so much, everybody. And I also congratulate my sons, daughters-in-law, grandchildren, and everyone here who is involved in this function, and those who are organized, and friends, relatives, and everybody. I thank you so much. Thank you so much, Ataya. Actually, I have to tell something about my husband. I think that's the biggest speech he gave till date. So we have to give a round of applause to him. Next, Bujjimoy garu. నాకు మాట్లాడడం రాదు. నేను ఎప్పుడూ స్టేజ్ మీద మాట్లాడలేదు. కానీ నాకు మా బావగారి మీద ఉండే గౌరవం, ప్రేమతోటి నేను స్టేజ్ ఎక్కాను. నేను పెళ్ళయి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ తమ్ముడు నన్ను సరిగ్గా చూసుకుంటాడో చూసుకోడోనని ఆయన జాగ్రత్తగా నా పక్కనే ఉండి నాకు మా పిల్లలకి పండగలకు బట్టలు కొన్నాడా లేదా, ఇంటికి వచ్చాడా లేదా, ఫుడ్ తిన్నావా లేదా, ఇవన్నీ అడుగుతూ నా పెళ్ళయి ఇన్నేళ్ల నుంచి ఇప్పటిదాకా కూడా నేను నా యోగక్షేమాలు కనుక్కుంటూ నాతోటే ఉన్నారు. మా బావగారికి అక్కకి నా హృదయపూర్వక నమస్కారాలు. జెంట్మెన్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నా మిత్రుడు నేదునూరి అప్పారావు గారి జన్మదినోత్సవం 75వ జన్మదినోత్సవం సందర్భంగా నన్ను ఆయన ఆహ్వానించడం, నాకు వేరే పనున్నా కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో కాసేపు ఇక్కడ ఉండి చాలా సంతోషంగా గడిపాను. అండ్ నిజంగా నాకు గత 40 ఏళ్ళ నుంచి ఈ వ్యక్తితో నాకు పరిచయం. లాస్ట్ 40 years, ఈవెన్ మోర్ దాన్ దట్. వాళ్ళ నాన్నగారు వీళ్ళందరితో కూడా బాగా నాకు పరిచయం. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో. ఆయన నాకు డయాగ్నల్గా ఉంటుంది. వాళ్ళ నేదునూరి మ్యాన్షన్, అదేమో ఈ రోడ్లో పార్క్ దగ్గర ఉంటాం. ఏదో ఒక సందర్భంగా ఆయన డైలీ చూస్తాను. ఆయన ఒక్కడే కాదు, ఆయన భార్యతో సమేతంగా ఆల్వేస్ వాకింగ్. ఆయన ఎప్పుడు కూడా నేను బండి మీద వెళ్ళటం నేను చూడలేదు. అంత జాగ్రత్త అబౌట్ దర్ హెల్త్. అండ్ నిజంగా వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ గుడ్ హ్యాబిట్స్ పర్సన్. గుడ్ ఆల్ అగైన్ విష్ ఏ హ్యాపీ బర్త్డే అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నా మా మమ్మీ కొన్ని వర్డ్స్ చెప్దాం అనుకుంది. అందరికీ నమస్కారం అండి. మా అన్నయ్య గారి గురించి చెప్పాలంటే 19 years నుంచి మాకు పరిచయము. మా అమ్మాయి పెళ్లి చేసినప్పటి నుంచి మాకు మా అదృష్టం మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు. సచ్ ఏ డొసైల్ పర్సన్, ఈజ్ సచ్ ఏ సాఫ్ట్ పర్సన్. ఇద్దరు కూడాను చాలా మంచిగా మా అమ్మాయిని వాళ్ళ అమ్మాయిలాగే చూసుకుంటున్నాను. సో ఐఎమ్ రియలీ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్ యాజ్ మై brother. Yeah, he is my brother only. He is really lovable, adorable personality. So that's all I can say.
సో ఆల్ ది బెస్ట్ అన్నయ్య గారు, అండ్ సో ఫర్ కంప్లీటింగ్ సక్సెస్ఫుల్లీ యువర్ 75 years. Now, Moy gar best friend, Hari Prasad uncle, few words. హీ ఈజ్ ద ఫస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత. అదే కాకుండా ఈ అపార్ట్మెంట్స్కి వచ్చిన తర్వాత ఈయనతో పాటు నాకు ఇంకొక 2 more ఫ్యామిలీస్ హ్యావ్ బికమ్ మై రిలేటివ్స్. అక్క బావగారు, అలాగే ఇంకా 2 అక్కలు బావగారు ఉన్నారు ఇక్కడే. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ, ఐ గాట్ ఏ గ్రేట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ హీ ఈజ్ వెరీ సింపుల్ మ్యాన్. అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. చాలా తక్కువ ఇలాంటి మనిషి దొరకడం. ఎప్పుడు ఎక్కడికి కావాలన్నా వస్తూ ఉంటారు మాతోటి సరదాగా టైంపాస్కి. అండ్ ఐ విష్ హిమ్ ఏ గ్రేట్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను అప్పారావు గారి ఫ్రెండ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేము 45 years బ్యాక్ ఇదే అంబర్పేట్ బ్రాంచ్లో కలిసి పనిచేసాము. తర్వాత 1-2 ఫంక్షన్లో కలిసాము. కానీ గుర్తుపెట్టుకొని నాకు మళ్ళీ ఈసారి ఇన్విటేషన్ పంపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా మేము ఆ రోజుల్లో చెప్పుకోవాలంటే ఉన్న 4-5 years కలిసి పనిచేసాము. సాటర్డేస్ అప్పుడంతా హాఫ్ డేస్ ఉండేవి, కానీ చాలా బాగా యూటిలైజ్ చేసేవాళ్ళం హాఫ్ డేని. ఎందుకంటే నేను 30 years, ఆయన 35 years. అంటే మీరు ఊహించుకోవచ్చు ఎలా ఎంజాయ్ చేసాము. ఓకే, సో ఈ విధంగా హ్యాపీ బర్త్డే టు 75th birthday. అండ్ ఇలా ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఆరోగ్యంగా ప్రసాదించాలని నా భగవంతుడు ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి తెలుసు మేము ఆల్డీలో ఉంటామని. సో అత్తయ్య వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మాయ్ గారు మేడ్ మెనీ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అంకుల్, హీ వాంట్స్ టు మాధవరావు అంకుల్. అప్పారావు గారు నాకు అమెరికాలో పరిచయం అయ్యారు. ఆ పరిచయాన్ని అలా కొనసాగిస్తూ ఇండియాకు కూడా తీసుకొచ్చాము. రెగ్యులర్గా కలుస్తారు, ఎప్పుడు సరదాగా ఆనందంగా ఉంటారు. ఆయన మనసులో ఏం కల్మషం పెట్టుకోరండి, ఉన్నట్టుగా చెప్పేస్తారు, మాట్లాడేస్తారు. సో అది గొప్ప లక్షణం. ఆ లక్షణాలన్నీ పుణిగిపుచ్చుకున్నారు. మేడం గారు కూడా అంతేను. వాళ్ళు ఇలాగే లక్షణంగా ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నాను నేను. ఏం లేదు, ఆల్ ద బెస్ట్ అండి మీకు కూడా అందరు ఇద్దరికి. ఇక అంతా చెప్పేశారు మీరు అందరు, ఇంకా నాకేం వర్డ్స్ లేవు చెప్పడానికి. కానీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ. హలో, వినిపిస్తున్నారా? హలో, am I heard? యాక్చువల్గా నాకంటూ ఏం మాట్లాడడం చేత కదండి. ఇంట్లో తలకాయ ఉంచితే ఇక్కడ ఎత్తాను, ఇక్కడ ఉంచితే ఇంట్లో. ఏదో మాట్లాడమన్నారు, సరే. మా బావగారికి 75th birthday ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ రియల్లీ ఏ జెంటిల్మెన్. ఆయన హీ వాజ్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ టు మీ. అండ్ ఆఫ్టర్ మై పేరెంట్స్ పాస్డ్ అవే, దే బోత్ వర్ లైక్ మై పేరెంట్స్. బావగారు జెంటిల్మెన్. ఆయనలో 2 తేడాలు ఉన్నాయండి. ఒకటి, ఆయనకి పాత పాటలు చాలా ఇష్టం. రెండోది మ్యాచ్లు చూడటం. అంటే అమ్మాయిలు కాదు, మామూలు మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు. సో యాక్చువల్గా ఏంటంటే ఆయన పుట్టినప్పుడే ఏడుస్తున్నాడని వాళ్ళ అమ్మగారు గుర్రం ఉంటే దాని మీద వేశారు. ఆ టైంలో కీలుగుర్రం రిలీజ్ అయింది ఏఎన్ఆర్ది 1949లో. ఇంకా ఆయన అప్పటి నుంచి ఏఎన్ఆర్ వీరాభిమాని. ఏవో పాటలు పాడుకుంటూ ఉండేవారు, మనకు తెలియదు. తర్వాత పెళ్లి చూపులు మొదలెట్టినప్పటి నుంచి మొదలుపెట్టారు. నా హృదయంలో నిద్రించే చెలి అంటూ ఇంకా వెతకడం మొదలుపెట్టారు. వారు ఆ పాటలు మా సావిత్రి గారు, మా జయశ్రీ గారు దొరికిపోయారు. ఇంకా గత 50 ఏళ్ళుగా పాపం ఆవిడ ఆ తిహార్ జైల్లో అలా మగ్గిపోతున్నారు. తర్వాత ఇంకా అన్నీ అచీవ్ అయిపోయాయి అనుకుని ఇంక ఇప్పుడు కొత్తగా హాయిగా కూర్చుని మీసం దూకుంటూ అందమే ఆనందం అంటూ ఇంకా వేరే మ్యాచ్లు చూడటం మొదలెట్టారు, క్రికెట్ మ్యాచ్లు. అవన్నీ చూసుకుంటూ ఆయన ఇప్పుడు ఏంటంటే నేను ఆయనకు సలహా ఇస్తున్నాను. ఇప్పుడు ఆయన 75 yearsలో మా అక్క 50 years ఆయన భరించింది కనుక
మొన్ననే వాళ్ళిద్దరూ 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ సందర్భంగా నేను ఒక మనవి, మా బావగారు మా అక్కకు ఒక స్వర్ణ కంకణం దొరకకపోయినా కనీసం స్వర్ణ గాజు దొరికితే బాగుంటుంది. ఓకే, ఇది నా సలహా. ఒకవేళ ఆయన ఇవ్వలేదనుకోండి, ఇచ్చారనుకోండి, ఆయన ఇంకా ఫ్యూచర్లో పచ్చగడ్డి కోసే పడిచి పిల్ల చెంగావి రంగు చీర కట్టు పాడుకోవచ్చు. ఇవ్వలేదనుకోండి, ఆయన చెప్తూ ఉంటారు అంటార్కిటాలో ఎక్కడో మంచు కరిగిపోతుంట గోల్డ్ బయటకు వచ్చేస్తుంది, బంగారం ధరి పడిపోతుంది అని. అలా ఇవ్వలేదనుకోండి, ఆయనకు ఒక పాట చెప్తున్నాను బాగారు. నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని ఆ పాట నేర్చుకోండి. మొత్తానికి మీరు డిసైడ్ చేసుకుని ఆ విషయం మా బావగారు హ్యాపీగా ఇంకో 25 ఏళ్ళు అలా 100 ఏళ్ళు హ్యాపీ లైఫ్ చేసుకోవాలని, అలాగే 75 years మ్యారీడ్ లైఫ్ చేసుకోవాలని కోరుకుంటూ I really ask God to bless him with all health, wealth and peace and prosperity. Thank you all for listening to me. ఏం చెప్పాను నాకు అంత హ్యాపీ బర్త్డే ఒకటే చెప్తాను, నాకు ఇంత మాట్లాడలేనమ్మా. హ్యాపీ బర్త్డే డూడు శుభ ఏం చెప్తే నేను అలాగే. థ్యాంక్ యూ సువర్ణ అండ్ శుభ. థ్యాంక్ యూ శుభ ఫర్ రియల్లీ ఆన్ మై బిహాఫ్ నువ్వు చక్కగా నాకు ఒక స్వర్ణ కంకణాన్ని ఇప్పించే ప్రయత్నం చేసినందుకు నీ వేల జన్మలో మర్చిపోలేను. నీకు నేను ఒక చిన్న ముక్క అందులోంచి తీసి ఇస్తానని అందరి ముందు ప్రమాణం చేస్తున్నారు. అందరి స్పీచ్ల కన్నా శుభ స్పీచ్ చాలా హైలైట్. రియల్లీ వాళ్ళ బావను బాగా చదివేసింది. జాబిలితో చెప్పనా, జాబిలితో చెప్పనా, జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా. జాబిలితో చెప్పనా, జాబిలితో చెప్పనా, జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా. మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు, చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు. మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు, చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు. చూపులలో చలి చుర చురలు, ఆ చలి తీరని విరవిరలు, అన్నీ ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా చెప్పనా చెప్పనా. జాబిలితో చెప్పనా, జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా. జాబిలితో చెప్పనా, జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా. Dear God,
తీర్థయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో కులుకులొలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖినెరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా సఖినెరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో కన్నవారినే మరల చేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు ఏలనో అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో లైలా కోసం తిరిగాను దేశం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా 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 ఒక లైలా కోసం తిరిగాను దేశం ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకునడిగాను లైలా
ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు లంచ్. నౌ హియర్ ఆర్ దీస్ గర్ల్స్ presenting, gorgeous girls, presenting a beautiful dance piece. Are you guys ready? సింపిరి సుట్టదాన్ని శివులి రకన సుట్టదాన్ని సేతి లక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేలటండి దండాడదాన్ని కాదు బాబో పలసరు పైకు మీద రాను బాబా నేలటండి దండాడదాన్ని కాదు బాబో పలసరు పైకు మీద రాను బాబా. No words. Amazing performance. Thank you guys. Thank you so much. Please clap for them. Thank you. Really beautiful. Now there's a special performance by Hasini and Aggu too. Music. Come. Ritushna. Tere vaste. Woo! पहले इश्क लड़ा लूं उसके बाद लाऊंगा तेरे वास्ते फलक से मैं जान लाऊंगा 16 17 सितारे संग बांध लाऊंगा.
I don't know what happened. They just gave me the microphone and walked away. Is this like choreographed? Did she actually plan this? Because she kind of eating. Everyone. थोड़ा राउंड घुमा के अंडा के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा राउंड घुमा के अंडा के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని
family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party.